అందరికీ హాయ్. నా పేరు కాసాని శైలజ. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ బృందావనపురం గ్రామం నుంచి వచ్చాను. అందరికీ డ్రీమ్ జాబ్ అయిన బ్యాంక్లో పీఓ క్రాక్ చేయాలని 2022లో ఐఏసీలో జాయిన్ అయ్యాను. అండ్ అలానే రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ ఐబీపీఎస్ క్లర్క్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్గా క్రాక్ చేశాను. మా విలేజ్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టిన ఫస్ట్ పర్సన్ని నేను. దానికి మా అమ్మ మా నాన్న చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మా విలేజ్లో అమ్మాయిల్ని చదివించాలి అంటే చాలా ఆలోచిస్తారు. ఒక అమ్మాయి చదువుకోవడం అంటే బేసిక్ నాలెడ్జ్తో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేది కాకుండా ఇండిపెండెంట్గా ఎక్కడున్నా మీరు ఇండిపెండెంట్గా లీడ్ చేయాలి, ఎక్కడైనా బ్రతకగలగాలి, స్ట్రాంగ్ ఉమెన్ని క్రియేట్ చేయాలి అని మా విలేజ్లో ఆల్రెడీ ఉన్న ట్రెడిషన్ని బ్రేక్ చేసి మమ్మల్ని దాని నుంచి బయటికి తీసుకొచ్చారు. మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్. మాకు బ్యాక్గ్రౌండ్ ఒక ఆస్తి అలాంటిది ఏం లేదు. అంత తక్కువలో ఉండి కూడా మా స్తోమతకు మించి మా నాన్న మాకు సపోర్ట్ని అందించి తీసుకొచ్చి చదివించారు. దానికి నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా చిన్న సక్సెసే అవ్వచ్చు, కానీ నాలాంటి ఇప్పుడు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే అమ్మాయిలకి ఇదొక హోప్ అవుతుంది. ఇవాళ నాకు జాబ్ రావడం వల్ల నా తర్వాత మా సిస్టర్స్కి కానీ, మా ఫ్యామిలీలో మా సిస్టర్స్కి కానీ, మా నాన్నని నన్ను మా విలేజ్లో ఫాలో అయ్యే వాళ్ళు కానీ వాళ్ళందరినీ దాన్ని బ్రేక్ చేసి ఆ అక్కలాగా చదువుకోవాలి అనే హోప్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ జాబ్ని క్రాక్ చేయడానికి ఐఏసీలో చాలా ప్రోగ్రామ్స్ యూజ్ అయ్యాయి. నాకు ఐఏసీలో పెట్టే బూస్టర్ సెషన్స్, మెయిన్స్ సెషన్స్, రిప్ హ్యాండ్అవుట్స్ నాకు చాలా యూజ్ అయ్యాయి. నేను జాయిన్ అయిన డే 1 నుంచి అన్ని హ్యాండ్అవుట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఐఏసీలో ఎల్సీఎం, టీబీఎం హ్యాండ్అవుట్స్ చాలా యూజ్ అయ్యాయి నాకు. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఈరోజు ఐబీపీఎస్ క్లర్క్ క్రాక్ చేశాను. మీన్వైల్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఐఏసీలో కంటెంట్ డెవలపర్గా జాయిన్ అయ్యి అలా ఫినాన్షియల్ సపోర్ట్ తీసుకుంటూ ప్రిపరేషన్ చేస్తూ ఈరోజు ఈ గవర్నమెంట్ జాబ్ సాధించగలిగాను. అండ్ ఈ సక్సెస్కి కారణమైన నా పేరెంట్స్కి, మా మదర్ అండ్ ఫాదర్కి, ఐఏసీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఆ డైరెక్టర్ శ్రీనివాస్ సార్కి, ఆ చైర్మన్ వినయ్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ ఐఏసీ.